అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసమే కృషి చేస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో జరిగిన హౌసింగ్ స్కామ్ ను వదిలేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతి సంవత్సరం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం కాదా అని ప్రశ్నించారు. మళ్లీ శ్వేతపత్రం ఎందుకు అన్నారు. మీడియాతో చిట్చాట్ చేశారు కేటీఆర్. తాము అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ చేయలేదని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేశామన్నారు హరీష్ రావు. తాము పగబడితే సగం మంది కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన హౌసింగ్ స్కామ్ పై రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ నాయకులను వదిలేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మానసిక స్థైర్యంపై దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైళ్లలో పడుదురు. హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 40, 50 ఇళ్లు తిన్నాడు. కక్షలు కుట్రలు లేకుండా, పగతనం లేకుండా ప్రజల కోసం పనిచేసినాం మనం అందరం కూడా. కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ప్రజలు నమ్మలేకపోతున్నారన్నారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడవద్దని, ప్రజల తరపున ఉండి పోరాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చరిత్రలో లేదని ఎద్దేవా చేశారు. 100 రోజులు కాదు 900 రోజులు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చదు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. తొందరలోనే ఫెయిల్ అవుతుంది. అది చరిత్రలో ఎప్పుడు కూడా చేయలేదు. చెప్పిన మాట చెప్పినట్టు చేసిన లక్షణం పార్టీకి లేదా పార్టీకి అవకాశం కూడా లేదు. ఇంకోటి మేనిఫెస్టో చూసినాడే మనం మాట్లాడుకున్నాం. ఇది అమలుకు సాధ్యం కాదు. ఇది అధికారంలోకి వస్తామనుకో చెప్పే మాటలు కావు. స్పష్టంగా కనబడుతూనే ఉంది. అప్పుడే ఇచ్చిన 6 గ్యారెంటీలు 90 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. 90 రోజులు కాదు 900 రోజులు ఎదురు చూసినా అవి అయితే నమ్మకం ఏం లేదు. కారణాలు తెలిసి కాకపోతే మనం ఇప్పుడే తొందరపడొద్దు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులపై మేడ్చల్ జిల్లా షామీర్పేట పిఎస్ లో భూ కబ్జా కేసు నమోదైంది. వారిపై 420 చీటింగ్ కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు సిఐ నిరంజన్ రెడ్డి. మొత్తం 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మంత్రి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా పిఎస్ లో నినాదాలు చేశారు బాధితులు. అలాగే అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వే నెంబరులో మల్లారెడ్డి కబ్జా చేసిన గిరిజనుల భూమి ఉంది. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ మాయంపై అధికారులు విచారణ చేపట్టారు. 15 లక్షల విలువ చేసే ఫర్నిచర్ పోయిందన్నారు జిల్లా R&B DE సురేంద్ర కుమార్. 2 టేబుల్స్, 1 బెడ్ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్సనల్ సెక్రటరీకి సమాచారం ఇచ్చామన్నారు. యథావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్ లో ఉండాలని, లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు DE సురేంద్ర కుమార్.